అందరికీ నమస్తే అండి. శ్రావణ మంగళవారం నోము నోచుకుంటూ లలితా సహస్రనామం చదువుతుంటే భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక అనే ఆ అమ్మవారి యొక్క నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు దాని యొక్క అర్థం నాకు ఎంత నచ్చిందంటే అసలు ఆ అర్థం గురించి మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. జ్ఞానేంద్రియములను మనస్సును నిగ్రహించి ఒకదాని యందు నిలిపితే ఆ నిలిపే స్థితి భావనా యోగం అంటారు. ఏకాగ్రంగా నిలిపినప్పుడు ఆ భావన యోగం ద్వారా లభ్యమవుతుంది ఆ భగవత్ తత్వం, అదే భవానీదేవి. ఇలా భావన గురించి అనేకములైన భాష్యములు ఉన్నప్పటికీ శివుని గురించి శివపురాణంలో ఒక మాట చెప్పారు. భావం ద్వారా ఆయన్ను పొందుతాము, కానీ భావమే భగవంతుడు కాదు. పూర్ణంగా చెప్పాలంటే మెట్ల వంటిది భావన. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పరమాత్మను మనం చేరుకోవాలి. కానీ ఆ మెట్లు ఎక్కడానికి గల శక్తి ఆ భావనలోనే అమ్మవారి యొక్క నిగూఢమైన శక్తి దాగి ఉందని, ఆ మెట్లు ఎక్కడానికి స్వామిని అందుకోవడానికి అమ్మ తోడ్పడుతుందని మనం భావించాలి. భావన ద్వారా అమ్మతత్వం అనుభవానికి అందుతుంది కనుక అమ్మతత్వం అందితే గన మనకు జరిగే స్థితి భవారణ్య కుటారిక. భవం అంటే సంసారం సాగరంలోంచి మనం అరణ్యంగా భావించే ఈ సంసార నావను దాటుతామన్నమాట. అంటే ఇక్కడ ధర్మమే భద్రము, ధర్మమయమైన కర్మాచరణ అమ్మవారికి ఇష్టము అని భద్రప్రియానామం చెప్తోంది. భద్రమైన పదార్థాలు, భద్రమైన మంగళమైనవి మనం అమ్మవారికి పూజల్లో వాడుతూ ఉంటాం. ఆ భద్రము అంటే శుభకరమైన పదార్థాలు అని అర్థం వస్తుంది. మంగళకర ద్రవ్యములు అని అంటాం కనుక మరి మంగళగౌరీదేవికి మంగళములు జరగాలి మన ఇంట్లో అని కోరుకుంటూ మంగళకరమైన పదార్థాలు పసుపు, కుంకుమ, పువ్వులు, పాలు, పళ్ళు, దీపం, ధూపం ఇవన్నీ మనం సమర్పిస్తాం. అందుకే అమ్మ పూజ జరిగిన ఏది చేసినా మంగళకరంగా మలుచుకుంటాం. మంగళవాద్యాలు, మంగళ ధ్వనులు మనము ఇంట్లో వినిపించుకుంటూ అమ్మను పూజించుకుంటూ తరిస్తూ ఉంటాం. ఇక్కడ శుచి, ధర్మము ఎక్కడ ఉంటాయో అక్కడ మంగళకర శక్తులు అమ్మ నుంచి మనకు అంది అమ్మకి ఇష్టమైన వాటిని మనం సమర్పించడం వల్ల ఇంట్లో ఎల్లవేళలా శుభాన్ని, ధర్మాన్ని ఆచరిస్తూ ఉండడం వల్ల మంగళకరంగా ఉంటుంది. కాబట్టి మంగళగౌరిని ఈ విధంగా మంగళ స్వరూపినిగా, మంగళ చండిగా పూజిస్తూ చదువుకుంటూ లలితా సహస్రనామంతో ఈ నామాన్ని సంపుటీకరణం చేస్తే మంగళవారం నోముల్లోని అంతరార్థము, మంగళవారం నోములు ఎందుకు చేస్తున్నాము అనే ఒక అందమైన భావన మనకు అర్థమయ్యి తెలుసుకొని మహిళామణులందరూ కూడా కుల వర్ణ రహితంగా అందరూ చక్కగా మంగళగౌరీదేవి యొక్క కథను ప్రతి శ్రావణ మంగళవారం నాడు మాత్రమే కాకుండా అన్ని మంగళవారాలు ఏ మాసంలో వచ్చే మంగళవారాన్నైనా అమ్మవారికి ఈ లలితా సహస్రనామంతో ఈ నామాన్ని సంపుటీకరణంతో చదువుకుంటూ మంగళచండికా స్తోత్రం చదువుకొని మంగళవారం నాడు రాహుకాలంలో అమ్మవారికి నిమ్మడొప్పల్లో దీపాన్ని వెలిగించి అమ్మ దగ్గర జ్యోతులను చక్కగా మనం వెలిగించుకున్నట్టయితే సర్వమంగళ మనకు సర్వ శుభాలను కలిగిస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ధన్యవాదాలు.